హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై కిడ్స్. నేను మీ నీలిమ మోజెస్. ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన వాక్యాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే మీరు కూడా ఈ వాక్యాన్ని విని దీవించబడాలని యేసయ్య నామంలో విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక చిన్న పాటతో వాక్యాన్ని స్టార్ట్ చేసుకుందాం. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. హల్లెలూయా. ఈ క్రైస్తవ జీవితంలో మనం క్రైస్తవ జీవితాన్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి దాన్ని ఫుల్గా కంప్లీట్ చేసాము అనడానికి ఏంటంటే, జీవ కిరీటాన్ని పొందుకుంటేనే, మనం పరలోక రాజ్యం చేరుకుంటేనే అది కంప్లీట్ అయినట్టు. ఓకేనా? స్టార్ట్ చేయడం అనేది గొప్ప కాదు. ఎవరైనా నేను క్రిస్టియానిటీలోనికి వస్తాను అంటారు, మధ్యలోనే విడిచిపెడతారు, వేరే మార్గాల్ని అనుసరిస్తూ ఉంటారు, లోకంలో పడిపోతారు. బట్ అది కాదనమాట. మనం క్రైస్తవ్యంలోకి వచ్చి దాన్ని ఫాలో అయ్యి ఫైనల్గా మనం దేవుని దగ్గరికి చేరుకొని జీవ కిరీటాన్ని పొందుకుంటేనే అది కంప్లీట్గా ముగిసినట్టు. ఓకేనా? దేవుడే మనకి అలాగా మన జర్నీని కంప్లీట్ చేయడానికి సహాయం చేయాలి. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న వాక్యం ఏంటంటే, మనుష్యులు ఎవరైనా సరే మనల్ని మధ్యలోనే విడిచిపెట్టేస్తారు, కానీ దేవుడు నరుడు కాదు. ఆయన మనల్ని ఏ విషయంలో కూడా మధ్యలో విడిచిపెట్టడు. అలా ఒక 3 విషయాలు చెప్తానండి. దేవుడు మనల్ని మధ్యలో విడిచిపెట్టడు, ఆఖరి వరకు సహాయం చేస్తారు, మన కార్యాలని సంపూర్ణం చేస్తారు అనే ఒక 3 విషయాలను చెప్పి ఈ వాక్యాన్ని నేను క్లోజ్ చేసేస్తాను. మనం ఎన్నో కార్యాలు స్టార్ట్ చేస్తుంటాం, కానీ అవి కంప్లీట్ అవ్వకపోతే దానివల్ల ఏ యూజ్ ఉండదు. మనం ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసామనుకోండి, దాన్ని కంప్లీట్ అయ్యి ఎగ్జామ్స్ రాసి ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు మనం పాస్ అయితేనే అది కంప్లీట్ అయినట్టు. అలాగే ఏదైనా కోర్స్ నేర్చుకొని ఏదైనా జాబ్ చేయాలి అనుకున్నప్పుడు ఫైనల్గా మనం కోర్స్ నేర్చుకున్న తర్వాత జాబ్ వస్తేనే ఆ టాస్క్ మనకి కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు వంట అయినా అంతే. మనం ఒక రెసిపీ స్టార్ట్ చేసి అది పూర్తిగా అయ్యి అది మనం తినడానికి రెడీగా ఉన్నట్టే కంప్లీట్ అయినట్టు. ఏదైనా మనం స్టార్ట్ చేసి మధ్యలో విడిచిపెట్టిస్తే అది వ్యర్థం అనమాట. అలాంటప్పుడు మనం స్టార్ట్ చేయకపోవడమే మంచిది. స్టార్ట్ చేసామంటే మాత్రం దాన్ని కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నించాలి. అది మన శక్తి ద్వారా జరగదు. మనం కంప్లీట్గా చేయడానికి మనం కంప్లీట్ ఎఫర్ట్ పెట్టాలి. పెడుతూ దేవుని సహాయాన్ని కోరుకోవాలి. అప్పుడు మన జీవితంలో మనం అనుకున్న కార్యాలన్నీ కంప్లీట్గా చేయగలం అన్నమాట. దేవుడు అలా మనకి ఏంటి సహాయం చేస్తారు? దేవుడు అసలు ఏం చెప్పారు? ప్రకటన గ్రంథంలోని 3 టైమ్స్ చెప్పారంట. మొదటిది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి నేనే ఆల్ఫాను ఒమేగాను అని చెప్పారంట. రెండవసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో నేనే ఆల్ఫాను ఒమేగాను అని చెప్పారంట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో మళ్ళీ 3rd టైం కూడా నేనే ఆల్ఫాను ఒమేగాను అని చెప్పారంట. అంటే ఏంటి? దేవుడే ఆదియు అంతమునై ఉన్నాడు. అలాగే దేవుడే మనం కార్యం చేయడానికి స్టార్ట్ చేసిన దేవుడే. మనం ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించి వేడుకుంటే అది మనకి కంప్లీట్ చేయడానికి కూడా సహాయం చేస్తారు. దేవుడు అలా మనకు సహాయం చేసే 3 విషయాలు ఏంటో చూద్దాం. ఫస్ట్, ఆయన కార్యాలను సంపూర్ణం చేసే దేవుడు. మనం ఏదైనా కార్యం తలపెట్టామనుకోండి, ఆ కార్యాలను సంపూర్ణం చేయడానికి మనకి దేవుడే సహాయం చేస్తారంట. ఫస్ట్ మనం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నట్లయితే, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. మనం బైబిల్ని 100% ట్రస్ట్ చేస్తేనే ఏ వాక్యాలైనా మన జీవితంలో నెరవేరుతాయి.
దేవుడు మన కార్యాలను సంపూర్ణం చేసే దేవుడని మనం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో క్లియర్గా ఉంది. ఆయన కార్యాలని సంపూర్ణం చేస్తారు. ఆయన మాట ఇచ్చారు. మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాదు. సో మన కార్యాలన్నీ కంప్లీట్ అవ్వాలంటే ఏ కార్యమైనా సరే మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఫస్ట్ 3 బేసిక్ థింగ్స్ ఏంటంటే క్రిస్టియానిటీలో మనం బాగా వాక్యం చదువుకోవడం, బాగా ప్రార్థన చేసుకోవడం, దేవుణ్ణి స్తుతించడం. ఈ 3 బేసిక్ థింగ్స్ అన్నమాట. సో మనం దేవుని పాదాలు పట్టుకొని బాగా ప్రార్థన చేసుకున్నట్లయితే మనం స్టార్ట్ చేసే ప్రతి కార్యాన్ని ఆయనే ఆల్ఫాయు ఒమేగాయు అయి ఉన్నాడని ఎన్నిసార్లు చెప్పిన దేవుడు ఆయనే మనకి కార్యం కంప్లీట్ చేయడానికి కూడా సహాయం చేస్తారు. ఇక సెకండ్ విషయం, ఆయన రక్షణ సంపూర్ణమైనది. దేవుడు రక్షణ సంపూర్ణమైనది. దేవుడు రక్షించకపోతే అసలు ఈ భూమి మీద మనం జీవించలేము, పరలోక రాజ్యానికి వెళ్ళలేము, జీవకిరీటం పొందుకోలేము. ఈ భూమి మీద కూడా మనం అసలు ఏమీ సాధించలేము. ఆయన రక్షణ సంపూర్ణమైనది అని మనకు బైబిల్లో ఎక్కడ ఉంటుందంటే కీర్తనలు 68వ అధ్యాయం 20వ వచనం చూసుకున్నట్లయితే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు. ఓకేనా, దేవుడే మనకి సంపూర్ణమైన రక్షణ కలుగుజేయ దేవుడై ఉన్నాడు. ఇలాంటి వచనాలు చాలా ఉన్నాయి, కానీ నేను వీడియో బాగా లెంగ్త్ అయిపోతుందని ఒక్కొక్క వచనమే చెప్తున్నాను. సో దేవుడే మన కార్యాలను నెరవేర్చే దేవుడు. ద్వితీయోపదేశకాండం 32:4 ప్రకారం దేవుడే మనకు సంపూర్ణమైన రక్షణ కలుగజేసే దేవుడు. కీర్తనలు 68:20 వచనం ప్రకారం. ఓకేనా, దేవుడే మనల్ని కార్యాలను సఫలం చేస్తారు, దేవుడే మనల్ని రక్షిస్తారు. ఇంకా థర్డ్ది ఏంటంటే దేవుడే మనకు సంపూర్ణమైన విమోచన కలుగు చేసే దేవుడు. ఓకేనా, ఇది ఏంటంటే 130వ కీర్తన 7వ వచనం. 1 సెకండ్ చదువుతాను. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. మనకి సంపూర్ణ విమోచన ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే దేవుని దగ్గరే దొరుకుతుంది అన్నమాట. విమోచన అంటే విడుదల. ఓకేనా, మన పాపాల నుంచి మనకు కంప్లీట్గా విడుదల కావాలి అంటే మనకి ఏ మనుష్యులు అదైతే ఇవ్వలేరండి. ఓన్లీ దేవుని దగ్గరే ఆయన మనకి కోసం కాచిన రక్తము ద్వారా ఓకేనా మన పాపాలు కంప్లీట్గా క్షమింపబడతాయి. దేవుడు మనకు కంప్లీట్ విడుదలనిస్తారు. ఒకవేళ మనం ఏదైనా బలహీనతల్లో ఉన్నా సరే, మనకి ఏమైనా వ్యసనాలు ఉన్నా సరే, బలహీనతలు ఉన్నా సరే, ఇది ఎందులో నుంచి అయినా సరే మనకు కంప్లీట్గా ఇందులో నుంచి నాకు విడుదల కావాలి, నేను బయటికి రావాలి అనుకుంటే అది కేవలం దేవుడే ఇవ్వగలరండి. అది వాక్యం ద్వారా కూడా చూసాం కదా, 130వ కీర్తన 7వ వచనం ప్రకారం. సో మన కార్యాలని సంపూర్ణం చేసేది దేవుడే. ఓకేనా, మనకు సంపూర్ణమైన రక్షణ కలుగు చేసేది దేవుడే, మనకు సంపూర్ణమైన విడుదలను విమోచన కలుగు చేసేది కూడా దేవుడే. సో అట్టి దేవుడి మీద మనం ఆధారపడాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి ఆయన వేడుకోవాలి. అప్పుడు ఆయన మన కార్యాలు సఫలమవడానికి సహాయం చేస్తారు, మనల్ని ప్రతి దినము ప్రతి క్షణము రక్షిస్తారు. అండ్ అదేవిధంగా మనకి ఎందులో నుంచి విడుదల కావాలంటే విడుదలను అనుగ్రహిస్తారు. ఈ వాక్యం మన లైఫ్లో మనకి ఎంతో ఇంపార్టెంట్ కదండి. ఈ వాక్యం మన జీవితంలో నూరంతలుగా ఫలించి అభివృద్ధి పొందాలని, మనందరము ఈ వాక్యం ద్వారా ఎన్నో మేలులు పొందుకోవాలని యేసే పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.